దిస్ ఈజ్ విజయరాజు ఫ్రమ్ చింతలపూడి. చిన్నప్పటి నుంచి మంచి లైఫ్, హ్యాపీ, ఎక్కడ రిస్క్ అన్నది ఇబ్బంది లేదు. చదువుకునే టైంలో నా గురువుగారు మార్కెటింగ్ వెళ్తే లైఫ్ బాగుంటుందని, సో తను నేను కలిపి మార్కెటింగ్లోకి వెళ్ళాం. మార్కెటింగ్లో ఇద్దరం కలిసి పనిచేసాం, మంచిగా సక్సెస్ అయ్యాం, మంచి ఇన్కమ్ తీసుకున్నాం. 1.5 lakh పైబడి ఇన్కమ్ తీసుకున్నాం. హ్యాపీ లైఫ్, కార్. సో తిరుగులేదు అనే టైంలో, హ్యాపీగా సాగుతున్న టైంలో కంపెనీ క్లోజ్ చేశారు. కంపెనీ క్లోజ్ చేయగానే లైఫ్ ఒకేసారి జీరో అయిపోయింది, జీరో. సో హ్యాపీగా సాగే టైంలో పిల్లలకి ఏదైనా ఫుడ్ పెట్టాలన్నా పెట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయాను. సో ఎలాంటి సిచ్యువేషన్ అంటే, చనిపోతే బెటర్, లైఫ్ లేదు, ఇంకా బ్రతకలేము, మనం బ్రతకడం కష్టం అనిపించే విధంగా సో టోటల్గా జీరో అయిపోయాను. అలాంటి టైంలో చనిపోతే బెటర్, ఈ ప్రెజర్ని తట్టుకుంటాం నా వల్ల కాదు, చనిపోతే బెటర్ అని 25 స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చుకొని మింగుదాం అనుకున్న టైంలో మళ్ళీ భగవంతుడే పెట్టాడు, భగవంతుడే క్లియర్ చేస్తాడు ఈ ప్రాబ్లమ్ని. నేను ఎందుకు చనిపోవాలి? నా పిల్లల కోసం చాలా డ్రీమ్స్ ఉన్నాయి, వాళ్ళ కోసం బ్రతకాలి, దేవుడి మీద భారం వేద్దామని దేవుడి మీద భారం వేసి అలా వెయిట్ చేస్తూ ఉన్న టైంలో చాలా కంపెనీలు వచ్చినాయి. వాళ్ళు ఆఫర్లు ఇచ్చారు, 2 lakhs ఇస్తున్నారు, 3 lakhs ఇస్తున్నారు. బట్ అక్కడ స్టాండర్డ్ లేదు, బయట కంపెనీలో స్టాండర్డ్ లేదు. స్టాండర్డ్ ఉన్న కంపెనీ కావాలి తప్ప ఇలాంటి కంపెనీలు కరెక్ట్ కాదని వాళ్ళని రిజెక్ట్ చేశాను. అలా ఖాళీగా ఉన్న టైంలో బాబుకి హెల్త్ బాగోక ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మనీ కోసం సో వెయిట్ చేస్తున్న టైంలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి పదే అడుగుతున్నాడు, ఒక కంపెనీ ఉంది రా అని. ఆ కంపెనీ ఏంటో తెలియదు, ఎందుకు ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్నా నేను, మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదని రిజెక్ట్ చేస్తున్నాను అతన్ని. కానీ బట్ తప్పలేదు, 500 రూపీస్ కోసం అతనికి నేను ఫోన్ చేసి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, మీ బాబుకున్న ప్రాబ్లం ఏంటి ముందు చెప్పన్నప్పుడు, బాబుకున్న ప్రాబ్లం ఇది డెలివరీ అయినప్పుడు ఉమ్మినీరు తాగడం వల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చింది. సో ఆ లంగ్స్ ప్రాబ్లం వల్ల డాక్టర్లు ఏం చెప్పారంటే 18 సంవత్సరాల వరకు ఈ ప్రాబ్లం తగ్గదని చెప్పారు. 18 years రెగ్యులర్గా మెడిసిన్ వాడాల్సిందే అని చెప్పారు. సో మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్లు వచ్చి హెల్త్ డ్యామేజ్ అవుతుంది, ఆ భయం అన్నది ఎక్కువ ఉంది. సో ఇది సార్ బాబుకున్న సిచ్యువేషన్ అన్నప్పుడు అతను నాకు ఒక సజెషన్ చేశాడు, వెస్టేజ్లో ఇనుగో ప్రోటీన్ పౌడర్ ఉంది, ఈ ఇనుగో ప్రోటీన్ పౌడర్ వాడితే బాబుకున్న ప్రాబ్లం మొత్తం క్యూర్ అవుతుంది అన్నప్పుడు నేనైతే నమ్మలేదు. సో ఫస్ట్ 500 రూపీస్ కావాలి కాబట్టి 500 రూపీస్ కోసం ఇనుగో ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఇంటికి వచ్చి హాస్పిటల్కి చూపించిన తర్వాత ఫీవర్ తగ్గిపోయింది, ఖాళీగా ఉంటున్నాను. చూద్దాం మాస్టర్ చెప్పారని ఒకసారి వాడిద్దామని వాడిస్తే 18 సంవత్సరాలు తగ్గిన ప్రాబ్లం 2 నెలలకి మొత్తం క్యూర్ అయిపోయింది. ఎంత హ్యాపీ అంటే థ్యాంక్ యూ గాడ్. సో ఇంత రిజల్ట్ నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అని నానే ఒకసారి చెక్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. హాస్పిటల్కి చూపిస్తే డాక్టర్లకి చాలా వరకు క్యూర్ అయిపోయిందని డాక్టర్ చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు వెస్టేజ్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఇంత రిజల్ట్ ఉంది, అసలు ఈ కంపెనీ ఏంటని ఒక్కసారి కంపెనీ సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే కంపెనీకి ఓన్ R&D ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇండియన్ కంపెనీ, ఇండియా నుంచి ఇంటర్నేషనల్గా డెవలప్ అయ్యే కంపెనీ. సో మేనేజ్మెంట్ చూసినప్పుడు మేనేజ్మెంట్కి ఎక్స్పీరియన్స్ ఉంది, బాలి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, దీపక్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, కన్వర్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, మార్కెటింగ్లో దీపక్ గారికి ఉంది, కన్వర్ గారికి IT సెక్టర్లో ఉంది. సో బాలి గారికి ఎంటైర్ టోటల్గా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనిపించింది. సో అవి చూసిన తర్వాత మేనేజ్మెంట్ని నాకు హ్యాపీ అనిపించింది. అలాగే కంపెనీ సైట్లోకి వెళ్ళి చూస్తే నెంబర్ ఆఫ్ టెస్టిమనీస్ ఉన్నాయి, చాలామంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, అవి నాకు బాగా కనెక్ట్ అయినాయి. సో ఇంతమంది సక్సెస్ అయినప్పుడు వెస్టేజ్లో నేను ఎందుకు కాలేను? వెస్టేజ్లో 3 తరాల 3 generation ఇన్కమ్ ఉంది, ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక సగటున ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఇల్లు కావాలి, వెస్టేజ్లో హౌస్ ఫండ్ ఉంది, సో ఫారెన్ టూర్స్ ఉన్నాయి, ట్రావెల్ ఫండ్ ఉంది, సో లైఫ్లో లగ్జరీ కార్ ఫండ్ ఉంది. సో ఇంతకంటే ఇంకేం కావాలి? 3 generation మనకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యే ప్లాట్ఫామ్ వెస్టేజ్ అని నాకు నమ్మకం క్రియేట్ అయింది. సో ఆ నమ్మకంతో వెస్టేజ్ని స్టార్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళు రిజెక్ట్ చేశారు. మళ్ళీ రీగన్ హార్డ్ వర్క్ అలా కంటిన్యూ చేసుకుంటూ స్టారు డైరెక్ట్గానే 1,10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ అట్లా 1 year స్పాన్లో 2 lakhs ఇన్కమ్ తీసుకుంటూ, సో కార్ 2019లోకి వచ్చేప్పటికి జాగ్వార్, మొన్న రీసెంట్గా కిరీటా కార్ తీసుకున్నాను, 3 కార్లు తీసుకోవడం జరిగింది. అలాగనే చింతలపూడిలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాను, అట్లాగే గన్నవరంలో 2 ఇళ్ళు తీసుకున్నాను, అట్లాగే ల్యాండ్స్ చింతలపూడిలో, అట్లాగే ఇళ్ల స్థలాలు కావచ్చు, జ్యువెలరీ బంగారం కావచ్చు, 2 కిలోలు పైబడి
నా పిల్లలకి నాకు త్రూ వెస్టేజ్ ద్వారా పర్చేజ్ చేయడం జరిగింది. 60 లక్షల రూపాయలు ఉన్న అప్పు మొత్తం క్లియర్ చేసేసి ఈరోజు ఆర్థిక ఫ్రీడమ్. ఎంత హ్యాపీ అంటే సో వెస్టేజ్ సిస్టమ్ చాలా గొప్పది, ప్రోడక్ట్ చాలా గొప్పది. సో ఇండియన్ కంపెనీ 9 కంట్రీస్లో ఈరోజు వర్క్ జరుగుతుంది. మీరు కూడా వెస్టేజ్ అనే ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మీరు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ మేనేజ్మెంట్, విష్ యూ వెల్, థ్యాంక్ యూ.